అక్కడున్నది నీ అన్న గాడని వెంటది నీ వదిన కావాలి అన్న వాళ్ళ బిడ్డ దుఃఖమైందా అన్న చూస్తే నువ్వు ఇంత దూరం ఉండగా నాడు అడుక్కొని తింటా ఎత్త దూరం ఉందంగా నా బిడ్డ దుఃఖం ఆగక అన్నరా అన్నరా నాన్ను అన్నని ఇట్లా నీవు దాసొల్ల రీతిగా అన్నో సార్గం నేనో సార్గం పుట్టడు పని ఎత్తరా అన్న నువ్వు ముక్కెడన్నమ్ము పెట్టినా అన్నో ముక్కెడన్నమ్ము పెట్టేనా అన్న ఇంట్లో పనుల నేనేం తప్పు చేసినరా అన్న అయ్యో చెల్లె నా అంత చెల్లైందని నువ్వు చెల్లెని దగ్గర పోదిరా అన్న నువ్వు కాదంటే ఏ రాజ్యం పోయి బతుకుతావన్నా నీవంతా బరువు ఎవరున్నరే అన్న కళ్ళు మొక్కుదన్నం పెట్టి ఆదరయ్యే అన్న అన్నలున్న కాడ చెల్లెళ్ళు ఉండాలి అందరూ ఆడాలి కుక్కరాడు రక్త బంధన రాకిట్ట పండుగ నాడు అన్నా నీకు రాకగట్టేదాన్ని కుదిరింటి బిడ్డలు రా అన్నా నీకు అన్నో అన్న తీసుకొచ్చాడు వాడు సిగ్గులేదు వచ్చా నీకు సిగ్గులేదు నడు ఇక్కడ నడు కూడిన బతికే దొంగలని జనాలా నడుడు చెల్లెని జాడిచ్చి తన్ను తన్ని దెబ్బలు కొట్టినప్పుడు బాపు సత్తిను అన్నది అలకేసిన ఆకిలు దొక్కనని అక్కడున్న తండ్రి ఒక్కసారి చూసే వరకు బిడ్డని పిడిపిడి ఈరుమారు దెబ్బలు కొడతా అంటే కన్న తండ్రి ఓ బిడ్డ నిన్ను 3 నెలలే బిడ్డను ఎత్తుకొని ఇల్లెలిగి పుచ్చబడిగి సాదుకున్నా ఒక్కనాడు ఒక్క దెబ్బ కొట్టలే ఒక్కనాడు ఒక్క మాటలే నీ అన్న నీకు ఓ చీర అన్నోడా ఓ జాకెట్ అన్నోడా పచ్చడి ఆకుల తెల్లడి మెతుకులు పిరికడి మెతుకులు అన్నోడా శ్రీవల్లి వాడు చేసుకున్న పిల్లల్ని చెయ్యెత్తి కొట్టినట్టు వాడు ఎల్లి పోటులని ఎల్లి దెబ్బలు కొట్టినాడు వల్ల పదం మర్రం అయితే నీకన్న
అన్నంటే కల్లి అల్లున్న చెల్లింటి వారికి ప్రేమలు ఎక్కడి అని గేటు కాడ ఉన్న కన్న తండ్రి దిగ 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 ఉరికెత్తి నిన్ను కన్న తల్లి సుమధురదే ఉంటే నీకు ఈ కష్టం వచ్చేది కాదు బిడ్డ. అందుకే అంటారు అమ్మ లేని పిల్లలు అడిమమ్మ పాలు, తల్లి లేని పిల్లలు దయ్యాలు పాలు, తల్లి లేని పిల్లగాళ్ళ తల బోధలు గొప్ప ఎల్లరు. నీ అమ్మ పుట్టి నీకు ఈ బాధ వచ్చేది కాదని బిడ్డ వీధికి వెళ్ళి లేచి కొడుకు నీ చెల్లి నిన్ను సీరియలు పెట్టి వారి రాలే, రైకలు పెట్టి ఊరి రాలే. అన్న ఎట్లా ఉంటాడు చూస్తానంటే తీసుకొచ్చినా నీ నాసి బిడ్డను కొడితే దెబ్బ ఆయ ఎరగది, తిట్టు శృంగారం ఎరగది, ఆకలి రుచి ఎరగది, నిద్ర చోటు ఎరగది, వయసు కులం ఎరగది. ఆయా పట్ల దెబ్బ తాకి నా బిడ్డ ప్రాణం పోతే కన్న కడుపు గండి పోతే రాకూడదు. సిగ్గులేదారా మళ్ళా ఈ పోరు తీసుకొని నా వేడికి వచ్చినావు అడినవాడి ఏ చెట్టుకని ఉరిపెట్టుకొని సాగుండ్రి మూతన మంది దొరుకుతలేదా మూడు తాడు ఉరిపెట్టుకొని సష్టానికి నా దేవత నా పిల్ల అంటే నా దేవత అద్దు అద్దు ఊరికే నా తార వాళ్ళ జోలికి నువ్వు ముందటి మొఖాన్ని లేచిపోకి వాళ్ళని చెప్తాను సిరిపోయి నాకు ఇచ్చేది మూడు కాక ముందు మూల తిరగాలి తంతరు వీళ్ళకి నిరదలేదు తంతరు వాళ్ళే ఇది కాలేజీ ఏమన్నది అన్నా ఏడాదికి ఒక రాకిట్ట పండుగ వస్తే రాకంటే చెల్లెను అన్నది అవ మంచిగా రాకిడికి ఎంత 10 రూపాయలు అవుతుంది మంచిది అవుతుంది ఆ 10 రూపాయల రాకిడి కడితే 2000 చీర పెట్టది దొంగలు అని చెప్పు అయితే దానసుడు నా పెళ్ళం కదా రాకిట పండుగ వచ్చినాడు నా పెళ్ళైన రాకిట కడుతుంది కాళ్ళే ఆయన మొక్కుతాడు ఇంత మందిలో ఈ కచ్చేరి గడ్డ మీద మొక్కుతే నీ ఇజ్జది పోదా నీ మానం పోదా నువ్వు నా కాళ్ళు మొక్కుతే నేను ఆళ్ళ కడతా నువ్వు దేవుని ఇంట్లో తీసుకుపోయి మొక్కు అంతే ఇంతమంది చూడంగా నువ్వు నా కాళ్ళు మొక్కితే రేపు తప్పుడు ఆఫీస్ కాడికి పంచాయతీకి వెళ్ళిపోతావు నువ్వు లేట్ గా పోతే నిన్ను పెద్ద మనిషిని కోరుకున్నట్టు పిల్లే 5 నిమిషాలు టైం కావాలి పిల్లం కాళ్ళు మొక్కినోడు రావాలి నాకనంటే ఆడ నీ బతుకుంటుందా ఏం ముఖం పెట్టుకొని తిరుగుతావు వద్దు వద్దు నా కాళ్ళు మొక్కకు ఇంట్లో కడతా దేవుని ఇంట్లో మొక్కు సరే పిల్లం కాలు మొక్కిన మాసా కానీ 2000 చీర తప్పించుకోవాలి ఏం చేయాలి అవ్వా మేము లాసులు ఉన్నావు అవా 5 కూడా చక్కెర కుడకలు వస్తే కుడకలు పెట్టి కుదిరింటి ఆడబెట్టినవు అన్నది మంచి నా పెళ్ళానికి 2 నాకు 2 4 కుడుకలు 6 కిలో కుడుకలు 50 రూపాయలు 50 వందో అవుతాయి ఆ కుడుకల పండుగ వచ్చినాడు నా పెళ్ళి నా దోషిత కుడుకలు పోతుంది సనికి నాలుక తిరగకంట నా ఉత్తర అవుతా నువ్వు 2 రోజులు వస్తావు నా ఉత్తర నువ్వు సేదాకు లేదు చస్తే నేను ఎట్లా బతకాలి నా ఉత్తర నువ్వు దక్తే నేను గిట్టే చెట్టు కింద ఉన్నట్టే ఉండనా నేనే ఇట్లా దోరిపోతావు ఉత్తర నువ్వు వచ్చి ఎట్లా దోరిపోతావు నన్ను చెట్టు కింద అద్దు 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 నా సాలు కోరుతాను ఆ సమితి నువ్వు ఏమనుకుంటానో కానీ పొయ్యిల దేవుడు కూర్చున్నా అక్కడ పొయ్యిల పూలు లేకేసేదానికి నేను సీరియస్ అయిందనుకో ఎర్ర పెన్ను బట్టి అడ్డం గీత పెడితే పింఛన్ పైసలే బంద్ కావాలి సమితి రేవంత్ రెడ్డి ఎవరనుకుంటారో నా బిడ్డ ఆయన నా బిడ్డడైతే నా వాడు ఎవరి ముఖం చూస్తారు అనుకుంటారు సాల్మూళ్ళు ఎన్ని సంవత్సరాలు అయిపోకోళ్ళు పెండలు పసులు అనుకుంటారు చేళ్ళ పొడి చెలకల పొంచి ఏం తెచ్చిన లంజ గిట్ట నెత్తి మీద కొంగేసి వచ్చింది కంపెనీ నేనేం వట్టిగా రాలే నెత్తి మీద కొంగేసుకొని వచ్చిన ఆనాటి విలువ ఆనాడు తెచ్చినవా అవ్వా మగనెంబరి పెళ్లి చేసుకొని వచ్చినాడు ఎరగబోయే లోట తెచ్చిన అప్పాల మూకుడు తెచ్చిన వారి లక్షల విలువ కాదురా లక్ష విలువ లక్షకే పైస విలువ పైసకే పావుల విలువ పావులకే మాట ఇవ్వరిసే వారి 1,00,000 రూపాయలు అప్పిచ్చినోడు అప్పు కట్టర పిల్ల అంటే నెల వాయిదా పెట్టి ఎకరం అమ్మి కట్టేదాకా 1,00,000 ఇచ్చినోడు నెల ఆగుతాడు లంచ కొడుక ఈ రాత్రి దొడ్డి కట్టా రంబెత్తుకొని పోతావా గోలెత్తుకొని పోతావా ఈ పావుల పైసలు లోడలేదు ఆ మిల్లు ఎక్కుతావా దొరుకుద్దా ఊరు బయటకు తవ్వ దొరుకుద్దా మీరే చెప్పుర్రి అవ్వా మూకుళ్ళు అన్ని మూకుళ్ళేనా నా మూకులు పెట్టి అప్పాలు చేయి 4 వాయిలకు సాప సకినాలకు చవచ్చు గడ్డ మీద పోయావా వాటి విలువ ఎంత అనుకుంటాను బీరిపోతాను 20 ఏళ్ళు నా పెంజాయి
20 ఏళ్ల కింద లోటకు 7 లక్షలు మూకుడుకు 3 లక్షలు 7 3 10 లక్షలు ఒక్కసారి కాళ్ళ మీద ఏనా సమితి తెచ్చిందో నాకు చూపించు. ఒక్కసారి 10 లక్షలు తెచ్చిన సమితి ఎవరిని మందిలో చూపించు. ఉన్నారు అయితే గాని మరి నీ ముగ్గురు వాళ్ళకి నీ ఊళ్ళో బాధ చెప్పారు నేనే వాళ్ళకి బాధలు ఇవ్వాలి. ఒక్కసారి ఉన్నాడు కానీ నా సార్ పోతాను అయ్యా మర్చి పోతున్నాడు. నా ముగ్గురు ఏడతాడు కొట్టుకపోంగ మిగిలిన ఒక్కడు దక్కిండు ఒక్కసారి అరే దొండ రెక్కలు నీడ పట్టారా అరే బుర్ర బుర్ర గుంజుకొస్తాడే దొంగలని పోతాడు నేను చెట్టుగా ఉరిపెట్టుకోండి. కాకపోతే మూడు తాడు మూతడు మందు తాగి సాగు నీ మొక్క కూర్చున్నాడు. మళ్ళా మా మొఖానకి ఇట్లా వచ్చారు. అవ్వ నేను కోడలు దాన్ని అడుగు పెట్టినాక ఈ గుడిసె రేకు తలపచ్చింది. అబ్బో ఆ గుడిసె తాటే కాదు నా పాదం పెట్టినాక కాదు గిడకి బంగులా కానీ ఆ బంగులు అదే నా పాదం పెట్టినాక నా బంగుళాలు చూడు రెట్టున్నాయో పాదాలు కుట్టదు లేవా మరి కొడుకు ఊమంతరాదు. 3 తాడు దొరుకుతలేదా, 3 మందు దొరుకుతలేదా, చీరన్న బతుకు సిరి తక్కువ, కదన్న బతుకు కడ తక్కువ. సాపోర ముసల్లాంజ కొడుక ఈ పొరగాలు నా గండాల దాది రావురా అంటే గుల్లెడు వేగుళ్ళ కన్నా తల్లి కొడుకుల తిడితే తలగది. తండ్రి ఒక్క మాట అంటే పచ్చిగోడ రవ్వు తీసినట్టు తరిగిపోతుంది. కొడుక రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం వచ్చది, కోడల్ని ఏడ్చిన ఇల్లు సంసారం వచ్చది. అదిగో తల్లి తిడితే తలగది కానీ తండ్రిని నీకు చేపలు పెడతాను అన్నాడు. చేపలు పెడతానంటే ఆ బిడ్డ శ్రీవల్లి అన్నది, బాబు అన్నను సభ్యకే ఇవాళ ఉన్న కోపం రేపు ఉంటుందా, రేపున్న కోపం ఎల్లుండి ఉంటుందా, ఓనాడు కాకుండా ఓనాడు వల్ల చేరు తీయడా అని బండెడు కోపాన్ని చల్లారిపింది బిడ్డ. అందుకే అన్నారమ్మా, బాలికంటే 7 అనకల పుట్టి కారైతే నా కడుపులో పుట్టిన బండెడు కోపం చల్లారిపిన బిడ్డ. ఆ పని పిల్లగాళ్ళకి ఆలోచనలు గొప్పకి ఇవే కావచ్చు. ఉన్నంత బలం లేదు బిడ్డ. అన్నను చూస్తాడు వచ్చి ఆకలికి తెచ్చినాము, మనం బతుకంటే బాధ సావంటే సంతోషం అడిగిన చచ్చిపోదామని.